37వ కీర్తన 11వ వచనాన్ని చదువుకుందాం. Psalm 37 and verse 11. దీనులు భూమిని స్వతంత్రించుకొందురు, బహుక్షేమము కలిగి సుఖించెదరు. ఇంకొకసారి అందరం కలిసి చదువుకుందాం. దీనులు భూమిని స్వతంత్రించుకొందురు, బహుక్షేమము కలిగి సుఖించెదరు. దీనత్వము అనేది దైవజనులు సాత్వికం గురించి మాట్లాడుతున్నప్పుడు ఆత్మఫలములో సాత్వికము దీనత్వం ఉన్నవారికి ఉంటుందని, సాత్వికానికి దీన మనసుకు చాలా దగ్గర సంబంధం ఉంటుందని దైవజనులు వివరించడం జరిగింది. విశ్వాస జీవితంలో దీనత్వము అనేది ఖచ్చితంగా మనలో ఉండవలసినది. కారణం ఏంటంటే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఇన్ఫ్యాక్ట్ హెవెన్లోకి ఎంటర్ అవ్వాలంటే కూడా మనలో ఖచ్చితంగా దీనత్వం ఉండాలంట. ఆ దీనత్వము ఆత్మీయంగానూ ఉండాలి, శారీరకంగా కూడా మనలో ఆ దీనత్వము ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో పరిచయం చేసిన దినాల్లో ఆయన ఒక మాట సెలవిచ్చారు. ఆ మాట ఏంటంటే, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడము ఎటువంటిదంటే సూది బెజ్జంలో ఒక ఒంటె ప్రవేశించడం లాంటిది అని. సూది బెజ్జంలో ఒంటె ప్రవేశించడం. ఒంటె మనందరికీ తెలుసు జంతువుల్లో చాలా ఎత్తైన జంతువు. ఆఫ్ కోర్స్ జిరాఫీని మరి తెలుగులో ఏమంటారు నాకు తెలీదు. అయితే జిరాఫీ కూడా చాలా ఎత్తుగా ఉంటుంది, ఏనుగు కూడా చాలా పెద్ద జంతువే. అయితే ఒంటె కూడా చాలా పెద్ద జంతువు. చెప్పాలంటే ఒంటె తోకకున్న ఒక వెంట్రుక ఒక సూది బెజ్జంలో ఎక్కించడం కొంచెం ఈజీ ఏమో. ఎందుకంటే సూది దారంతో తల్లులు ఇంట్లో ఏదైనా తెగిపోయినా ఏదైనా చినిగిపోయినా దాన్ని కుడుతూ ఉన్నప్పుడు మనకు తెలుసు సూది బెజ్జం ఎంత చిన్నగా ఉంటుందో. దానిలోకి ఒక చిన్న దారాన్ని ఎక్కించాలన్నా కూడా మనం ఒకవేళ మనకి ఐసైట్ ప్రాబ్లం ఉంటే స్పెక్స్ పెట్టుకుంటే కానీ మనకు కనబడదు. అలాంటిది సూది బెజ్జంలో ఒంటె దూరడం లాగే ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని యేసుక్రీస్తు ప్రభు ఎందుకు సెలవిచ్చారని ఆలోచిస్తే, ఒకటి ఏంటంటే సూది బెజ్జం అనేది లిటరల్గా ద ఐ ఆఫ్ అ నీడిల్ అని ఒక అర్థమైతే, బైబిల్ గ్రంథంలో చరిత్రకారులు వ్రాసిన మాట ఏంటంటే, యెరూషలేముకు ఉన్న ద్వారాలలో ఒక ద్వారం పేరు సూది బెజ్జము అనే ద్వారం అంట. ద్వారం పేరే సూది బెజ్జం, ఐ ఆఫ్ అ నీడిల్ ఆ ద్వారానికి ఉన్న పేరు. ఆ ద్వారాన్ని యెరూషలేములోకి ఎంటర్ అయ్యే ట్రేడర్స్, వర్తకులు ఎవరైతే ఉంటున్నారో వారు ఒంటెల మీద రకరకాల సామాన్లు వ్యాపారం నిమిత్తమై యెరూషలేములోనికి తీసుకొని వచ్చే సందర్భంలో ఆ ఒంటెలు ఆ సూదె బెజ్జము అనే పేరు పెట్టబడిన ద్వారం గుండా యెరూషలేములోకి ప్రవేశించాలంటే ఆ ఒంటెలు ఖచ్చితంగా మోకరించాలంట. ఆ ఒంటెల మీద పెట్టబడిన సామానంతా తీసేసి ఆ ఒంటె లోపలికి వెళ్ళిన తర్వాత వంగి ఆ తర్వాత ఆ సామాన్ అంతటిని కూడా ఆ వర్తకులు మళ్ళీ ఆ ద్వారం గుండా లోపలికి తెచ్చి ఆ ఒంటె మీద వేసి మళ్ళీ ముందుకు వెళ్తూ ఉండేవారు. అంటే అర్థం ఏంటంటే, నీ జీవితంలో నీకున్న లగేజెస్ బ్యాగేజెస్ అన్నీ పట్టుకొని నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళలేవు. చూడండి, కొన్నిసార్లు మనలో అహం ఉంటుంది. ఐ యామ్ సంథింగ్, నా నీతి, నా స్వనీతి, నా భక్తి, నా ప్రార్థన అని మనం అనుకుంటే అది మన వీపు మీద ఉన్న ఒక బ్యాగేజ్ లాంటిది. ఈ ఒంటె మీద ఉన్న లగేజ్ బ్యాగేజ్ తీయకపోతే ఏ విధంగా ఒంటె దూరలేదో ఆ ద్వారంలో నుండి, పరలోక రాజ్యంలో నీవు నేను ప్రవేశించాలంటే కూడా మనలో డిలీట్ చేయవలసినవి చాలా చాలా ఉన్నాయన్నమాట. చూడండి, కొన్నిసార్లు మన సెల్ ఫోన్లో మెమరీ ఫుల్ అయిపోతే వాట్సాప్లో రకరకాల మెసేజ్లు డౌన్లోడ్ అయిపోతూ ఉంటాయి. కొన్నిసార్లు చాలా మెసేజెస్ వచ్చేస్తుంటే మన ఫోన్ క్రాష్ అయ్యే పరిస్థితి కూడా వచ్చేస్తుంది అనమాట, మెమరీ ఫుల్ అయిపోయినప్పుడు. అలాంటి పరిస్థితుల్లో ఏది ఇంపార్టెంటో అది ఉంచుకొని ఏది అన్ఇంపార్టెంటో దాన్ని డిలీట్ చేసేసినప్పుడు మన ఫోన్ ఇంకొంతకాలం పనిచేస్తుంది, ఇంకొంచెం చక్కగా స్పీడ్గా మన ఫోన్ ఉపయోగకరంగా ప్రయోజనకరంగా ఉంటుంది. ఆత్మీయ జీవితంలో కూడా దేవాది దేవుడు కోరుకుంటుంది ఏంటంటే మనలో దీనత్వము ఉండాలి. ఆ ఒంటె మోకరించి అంటే వంగితే కానీ ఆ ఒంటె లోపలికి వెళ్ళలేదు ఆ ద్వారం గుండా. యేసుక్రీస్తు ప్రభువు పుట్టిన స్థలము, మనం ఇజ్రాయెల్ దేశం వెళితే అక్కడ యేసు ప్రభు ఏ స్థలంలో పుట్టారో ఆ స్థలంలో ఒక పెద్ద చర్చ్ను కట్టారండి. ఆ చర్చ్ను చర్చ్ ఆఫ్ నేటివిటీ అంటారు. ఆ చర్చ్ చాలా పెద్ద చర్చ్, కానీ ఆ మందిరంలోకి ప్రవేశించడానికి ద్వారం మాత్రం చాలా చిన్న ద్వారం. మనం అనుకోవచ్చు ఈ చర్చిని డిజైన్ చేసిన
ఆ ఆర్కిటెక్ట్ ఎవరైతే ఉన్నారో ఆయనకి పాపం మైండ్ ఏమన్నా పనిచేయలేదేమో ఆ సమయంలో. పెద్ద చర్చ్ ఉంటే పెద్ద డోర్ పెట్టాలి కదా, ద్వారం పెద్దగా పెట్టాలి కదా. యేసు ప్రభు పుట్టిన స్థలం అంటే దాన్ని దర్శించడానికి సందర్శకులు ఎన్నో దేశాల నుండి, ఎన్నో ప్రాంతాల నుండి, ఇప్పటికి కొన్ని లక్షల మంది, కోట్ల మంది ఎల్లుంటారు ఇన్ని వేల సంవత్సరాల్లో. కానీ ఆ మందిరానికి చాలా చిన్న ద్వారం ఉంది. మేము కూడా ఫ్యామిలీగా వెళ్ళడం జరిగింది ఇజ్రాయెల్కు. సో ఇజ్రాయెల్ టూర్ వెళ్ళినప్పుడు ఆ చర్చ్లోకి ఎంటర్ అవ్వడానికి వంగి, బాగా ఎత్తుకున్న వాళ్ళైతే మోకాళ్ళ మీద పాకాలన్నమాట. పాకితే కానీ ఆ చర్చ్లోకి ఎంటర్ అవ్వలేం. నిజానికి యేసుక్రీస్తు ప్రభు పుట్టిన ప్రాంతంలో కట్టబడిన దేవాలయానికి అంత చిన్న ద్వారం ఎందుకు పెట్టారంటే దానికి ఒక అర్థం ఉంది. ఆ అర్థం ఏంటంటే, నీవెంత గొప్పవాడవైనా, నీవెంత ఉన్నతమైన స్థితిలో ఉన్నా, యేసయ్యను నీవు చూడాలంటే, యేసయ్య వద్దకు రావాలంటే నీలో తగ్గింపు స్వభావం ఉండాలి, నీలో దీనత్వం ఉండాలి అన్నదానికి సాదృశ్యంగా ఆ చర్చ్ ఆఫ్ నేటివిటీకి ఇజ్రాయెల్ దేశంలో ఒక చిన్న ఎంట్రన్స్ డోర్ను పెట్టడం జరిగింది. ఒకవేళ ఎవరైనా అక్కడికి ఒకవేళ ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్న వ్యక్తి ఎవరైనా వచ్చి ఆ చర్చ్ దగ్గరకు, యేసు ప్రభు పుట్టిన ప్రాంతాన్ని చూడాలని ఉంది కానీ నాకు వంగి వెళ్ళడం ఇష్టం లేదయ్యా, నాకు తలదించుకొని వెళ్ళడం ఇష్టం లేదు, నాకు ఎప్పుడు తలెత్తుకొని ఉండడమే ఇష్టం, నేను ఎక్కడా తగ్గించుకోను, నేను ఎక్కడా తగ్గను అనుకుంటే ఆ వ్యక్తి మందిరంలోకి వెళ్ళడానికి అవకాశము లేదు. పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే మనలో ఖచ్చితంగా డిలీట్ అవ్వాల్సింది ఒకటి ఉంది. అదేంటంటే గర్వము, గర్వ స్వభావము. చాలాసార్లు గర్వం ఏదైనా మనం అచీవ్ చేయగానే మనకు వచ్చేస్తూ ఉంటుంది. కొన్నిసార్లు మన వాళ్ళు ఏమన్నా అచీవ్ చేసినా కూడా మనకు గర్వం వచ్చేస్తూ ఉంటుంది. దేవుడు చిన్న చిన్నగా మనల్ని ఆశీర్వదించడం ప్రారంభించగానే గర్వ స్వభావం మనలో వచ్చేస్తూ ఉంటుంది. మన దగ్గర ఉన్నది ఇతరుల వద్ద లేదు అని చూసినప్పుడు కూడా కొన్నిసార్లు మనలో గర్వం ప్రవేశించి ఒకవేళ మన మాటలు మరి డంబంతో కూడినవిగా ఉండొచ్చు. అయితే దేవాతి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీ జీవితంలో నీవు కనుక గర్వాన్ని కలిగి ఉంటే నీ ఏ విధమైన ఆశీర్వాదాన్ని పొందుకోలేవు. మనందరికీ తెలుసు, నెబుకద్నెజరు రాజు గర్వించి ఒక మరి యానిమల్ లాగా, ఒక యానిమల్ లాగా, ఒక మృగంలాగా గడ్డి తిన్నాడంట. మృగాలు గడ్డి తింటాయి కానీ మనుషులు అసలు గడ్డి తింటారా? దీనస్థితిలో ఉన్న ఏ మనుషులు కూడా గడ్డి తినరు. బహుశా సోమాలియా ఆ ప్రాంతంలో, ఆఫ్రికన్ కంట్రీస్లో అక్కడున్న కరువును బట్టి కొన్నిసార్లు మనుషులు గడ్డి తింటారని వార్తల్లో, ఆయా టీవీ ఛానల్స్లో మనం చూస్తుంటాం. కానీ రాజుగా ఉన్న నెబుకద్నెజరు గడ్డి తినవలసిన అవసరం లేదు. కానీ అతని గర్వము అతని ఎంత స్థితికి దిగజార్చిందంటే, రాజైన నెబుకద్నెజరు గడ్డిని తిన్నాడు. కానీ దేవుడు దీనులకు ఎన్నో ఆశీర్వాదాలు వాగ్దానం చేస్తున్నాడండి. వాటిలో ఒక ఆశీర్వాదము ఈరోజు మనం చదువుకున్నది. దీనులు భూమిని స్వతంత్రించుకుంది. నీవు దీనత్వాన్ని కలిగి ఉంటే నీవున్న భూమిని, నీవున్న ప్రాంతాన్ని నీవు స్వతంత్రించుకోవడానికి, నీవున్న ప్రాంతంలో నిన్ను ఒక ఉన్నతమైన స్థితికి దేవుడు హెచ్చిస్తాడు. మొర్దెకైను మనం గమనించినట్లయితే, మొర్దెకై ఎప్పుడూ ఒక ఉన్నతమైన స్థితిని కోరుకోలేదు. హామాను యొక్క మనసు ఎప్పుడు హెచ్చింపు మీద ఉండేది, కానీ మొర్దెకై యొక్క మనసు ఎప్పుడు దేవుని దీన మనసుతో వెంబడించే వ్యక్తి. కానీ ఎస్తేరు గ్రంథం చివరి భాగానికి మనం వచ్చేసరికి గమనించినట్లయితే మొర్దెకై ఏమో హెచ్చింపబడ్డాడు, హామానేమో తగ్గించబడ్డాడు. సో దీనులు దేశమును స్వతంత్రించుకుందరు. ఆ తర్వాత మాట, బహుక్షేమము కలిగి సుఖించెదరు. హల్లెలూయా. మనందరికీ క్షేమం కావాలి కదండి. అందరం ప్రార్థన చేసుకుంటున్నాం ప్రతిదినం ఏమని, నీ కృప మాకు ఇవ్వు, నీ క్షేమము మాకు ఇవ్వు. క్షేమం అంటే ఏంటంటే ఏ కీడు, ఏ కష్టము రాకూడదయ్యా, ఏ ఇబ్బంది మాకు కలగకూడదు. ఒకవేళ ఏదైనా కష్టాలు వచ్చినా వాటిని ఎలా వచ్చాయో వాటిని అలాగే తీసుకొని వెళ్ళి మమ్మల్ని మాత్రం, మా కుటుంబాన్ని మాత్రం క్షేమంగా ఉంచు. దేవాతి దేవుడు ఈ రాత్రికాల సమయంలో మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే, నీవు క్షేమంగా ఉండాలంటే నీవు దీనత్వాన్ని కలిగి ఉండాలి. మామూలు క్షేమం కూడా కాదంట, బహుక్షేమము కలిగి సుఖించెదరు. చాలాసార్లు ఈ లోక సంబంధమైన వ్యక్తులు సుఖానికి, సౌఖ్యానికి ఇచ్చే డెఫినేషన్ చాలా డిఫరెంట్గా ఉంటుందండి. ఈ లోక సంబంధమైన వ్యక్తులు కొన్నిసార్లు ఏమంటారంటే, నువ్వు బాగా సుఖించాలంటే నువ్వు బాగా తాగితే కొంతసేపు నువ్వు చాలా సౌఖ్యంగా, సుఖంగా ఉండొచ్చు, అన్ని కష్టాలు మర్చిపోవచ్చు అని. కానీ దేవాతి దేవుడిచ్చే సంతోషము, ఆనందము, సౌఖ్యము, ఇట్ ఈస్ అ పర్మనెంట్ బ్లెస్సింగ్ అండ్ ఇట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. హల్లెలూయా. కొన్నిసార్లు చూడండి, డాక్టర్స్ స్టెరాయిడ్స్ అంటారు. స్టెరాయిడ్స్ అంటే ఒక రకమైన మందులు.
అవి వాడినప్పుడు వ్యాధి బాగా ముదిరిపోయినప్పుడు, లేకపోతే తీవ్ర స్థాయిలో శరీరంలో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు డాక్టర్స్ ఏం చెప్తారంటే, ఈ స్టెరాయిడ్స్ వాడితే తప్పక మీ వ్యాధి నియంత్రించబడుతుంది, ఆ ఇన్ఫెక్షన్ నియంత్రించబడుతుంది, కానీ దీనికి మాత్రం సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఆ తర్వాత ఈ రకాలైన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఈ లోకం ఇచ్చే సుఖానికి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, కానీ దేవుడిచ్చే సుఖానికి, సంతోషానికి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. హల్లెలూయా. సో God gives blessing and he does not have any added pain. దేవుడు యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, అన్ని కష్టం వలన అది ఎక్కువ కాదని దేవుని గ్రంథం సెలవిస్తుంది. దేవుడు నీకు ఇచ్చే ఆశీర్వాదాలు ఏవైనా సరే అవి చాలా స్పెషల్గా ఉంటాయి, అవి చాలా పెక్యూలియర్గా ఉంటాయి, అవి చాలా యునిక్గా ఉంటాయి. అండ్ దే కమ్ విత్ నో సైడ్ ఎఫెక్ట్స్. ఈ రాత్రికాల సమయంలో సుఖంగా ఉండాలని, క్షేమంగా ఉండాలని, భూమిని స్వతంత్రించుకోవాలని ఆశిస్తున్న మనము దేవుని సన్నిధిలో అడుగుదాం. ప్రభువా, నేను దీన మనసును కలిగి ఎలా ఉండాలో నీవే నాకు నేర్పించు. ఈవెన్ యాజ్ యూ స్టార్ట్ బ్లెస్సింగ్ మీ, ఈవెన్ యాజ్ యూ స్టార్ట్ ఎగ్జాల్టింగ్ మీ, నన్ను నీవు హెచ్చించే కొలది, నన్ను నీవు ఆశీర్వదించే కొలది ఎలా తగ్గించుకోవాలో నీవు నాకు నేర్పించు ప్రభు. ఒక దైవజనుడు ఏమంటాడంటే, తగ్గింపు అనేది ప్రతి విశ్వాసి ప్రతి దినము నేర్చుకుంటూనే ఉండాలంట, ప్రతి దినము తగ్గించుకుంటూనే ఉండాలంట. చూడండి, మొన్న తగ్గించుకున్నాను, ఇప్పుడు నార్మల్గా ఉన్నానంటే ఆటోమేటిక్గా మనలో గర్వం వచ్చేస్తూ ఉంటుంది రోజు రోజు. కనుక తగ్గింపు అనేది ప్రతిరోజు మనం దేవుని సన్నిధిలో దీన మనస్సు కలిగి, తగ్గింపు కలిగి, ప్రభు నేనేమై ఉన్నానో అది కేవలం నీ ఉచితమైన కృపే, నా స్థితి నీవు ఇచ్చిందే. నా కుటుంబంలో ఒకవేళ మేము ఏమన్నా సాధించగలుగుతున్నామంటే, మేము ఏదైనా సంపాదించుకోగలుగుతున్నామంటే, ఈరోజు ఈ స్థితిలో ఉన్నామంటే అది కేవలం నీ ఉచితమైన కృపని ఎప్పుడైతే మన స్థితిగతులను బట్టి, మన ఆశీర్వాదాలను బట్టి, దేవుడు మనకిచ్చిన మంచి పేరును బట్టి, దేవుడు మనకిచ్చిన ఆత్మీయమైన శారీరకమైన దీవెనలను బట్టి ఆయనను స్తుతించి ఆయనకు మహిమ చెల్లిస్తామో దేవుడు మనల్ని ఆశీర్వదించి దీవిస్తాడు. అటువంటి కృప దేవాతి దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.